హాయ్ ఆల్. ఫిష్ని ఎప్పుడు చూసినా పులుసే పెట్టుకొని తింటారు చాలామంది. కానీ ఇలా ఒకసారి ఫిష్ని ఫ్రై చేసి కర్రీ చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో ఈ ఫిష్ కర్రీ. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో మరి దీనికి కావాల్సినవి ఏంటో, ఇది ఎలా తయారు చేస్తారో చూసేద్దాం మరి. ముందుగా అయితే నేను ఒక 1 kg ఫిష్ని తీసుకొని వాటిని అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నాను. టర్మరిక్ అండ్ సాల్ట్, కొంచెం లెమన్ వేసి క్లీన్ చేసేసుకుంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని స్ట్రైనర్లో వడగట్టేసుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి. వీటిలో కాస్త టర్మరిక్, కాస్త సాల్ట్ వేసి వీటిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్ అయితే నేను మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. ఫిష్కి మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే కనుక దీన్ని స్కిప్ చేసి రిఫైండ్ ఆయిల్ యూస్ చేయవచ్చు. నేనైతే మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. సో ఈ ఆయిల్ కాస్త పొగలు పొగలుగా వచ్చినప్పుడు ఈ ఫిష్ని వేసి ఫ్రై చేసుకుంటే కనుక ఫిష్ అనేది కడాయికి పట్టకుండా ఉంటుంది. సో మరి దీనికోసం అయితే నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజులో, 2 టమాటోస్ కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను, ఒక 3 చిల్లీ తీసుకున్నాను. వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కాస్త ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కనుక మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం కట్ చేసుకున్న టమాటా వేసుకొని ఒక 2 మినిట్స్ వీటిని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దీన్ని కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 20 సెకండ్స్ అలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ 2 గ్లాసెస్ వాటర్ ఈ కర్రీకి ఏంటంటే కాస్త గ్రేవీ థిక్గా ఉంటేనే బాగుంటుంది. సో అందుకోసమే నేను 2 గ్లాసెస్ తీసుకొని ఇలా మరుగుతున్న టైంలోనే మనము ఈ ఫిషెస్ని వేసి కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే ఇవి ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి కొంచెం కుక్ అవుతాయి, టేస్టీగా ఉంటుంది ఇలా. సో ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, పైకి వచ్చిందంటే మంచిగా కర్రీ అయినట్టే. సో ఇందులో మనము కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ఫిష్ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు నచ్చని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు, చాలా రుచిగా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.